శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. తులారాశి వారికి 12వ స్థానంలో శుక్రగ్రహ ప్రవేశం. ఒక విధంగా 12వ స్థానంలోకి శుక్రుడు వచ్చినప్పుడు చాలా కాలంగా జాతకుడు దేని మీద అయితే మనసు పెట్టుకున్నాడో, ఏదైతే చేద్దాం అనుకున్నాడో అవి ఖచ్చితంగా చేయడం జరుగుతూ ఉంటుంది. తన మనసులో ఉన్నటువంటి కోరికలు నెరవేర్చుకోవడానికి, తనతో ఇష్టంగా ఉన్నవాన్ని, ఇష్టమైన వాన్ని కలుసుకోవడానికి, ఏదైనా ఒక రహస్య ప్రదేశంలో 1-2 రోజులు ప్రశాంతంగా గడపడానికి అవకాశం ఈ రాశి వారికి ఈ వారంలో కలిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా మీ జీవితంలో ఒక కొత్త పరిచయం కొంత ఆనందాన్ని కలిగించే అవకాశం ఉంది. వారికి మీరు విలువైనటువంటి అపురూపమైనటువంటి బహుమతి ఏదో ఒక కానుక రూపంలో ఇవ్వడం జరుగుతుంది. అలాగే కొంతమంది కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి, అంటే భార్య, పిల్లలు, సిస్టర్స్, వాళ్ళకి కొన్ని పట్టు వస్త్రాలు, బట్టలు పెట్టడం, ఏదైనా ఒక పుణ్య కార్యక్రమం, పూజా కార్యక్రమం పేరుతో వాళ్ళని సత్కరించడము జరిగే అవకాశం ఉంది. మొత్తం మీద ధన వ్యయం అధికంగా ఉంటుంది. ఇక ప్రధానంగా కేతువు లాభస్థాన సంచారం వల్ల ఎక్కువ గురువు గారి ఆశీర్వాదం పొందడం కానీ, మీరు ఎవరినైతే గురువుగా భావిస్తారో వారి ద్వారా మీకు ఒక శుభం కలగడం కానీ, వారి ద్వారా మీకు కొన్ని ప్రయత్నాలు నెరవేరడం కానీ జరిగే అవకాశం ఉంది. ఏదైనా భగవంతుడి అనుగ్రహం కూడా, విఘ్నేశ్వరుడు ఆరాధన వల్ల, వినాయకుడిని పూజించడం వల్ల మీరు అనుకున్నది సాధించడానికి కొన్ని అడ్డంకులు కూడా తొలగే అవకాశం ఉంది. అంటే ఏదైనా ఎటువంటి గ్రహంతో కలగకుండా ఈ కేతు 11వ స్థానంలో సంచరించడం వల్ల మీకు ఈ విఘ్నేశ్వరుడు ఆరాధన వల్ల మీ ప్రయత్నం నెరవేరుతుంది. ఇక స్త్రీలకి, ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. గతంలో ఏదో కారణాల వల్ల ఉద్యోగం పోగొట్టుకోవడం కానీ, మానివేయడం కానీ, అనారోగ్య కారణాల వల్ల, వేరే కారణాల వల్ల మళ్ళా కొంత గ్యాప్ వచ్చిన తర్వాత కొత్త ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి ఈ సమయంలో మీ ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉన్నది. అంటే గతంలో మీరు రిజైన్ చేసిన కంపెనీకే మళ్ళా చేరినా ఆశ్చర్యపడక్కర్లేదు. గతంలో పోగొట్టుకున్న ఉద్యోగం తిరిగి పొందే అవకాశం ఉంది. ఎందుకంటే మీకు 6వ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు ప్రస్తుతం వక్రగమనంలో ఉన్నాడు. మరి ఆ కారణం వల్ల మీరు ఏదైనా గతంలో ప్రయత్నం చేసి వదిలివేసింది తిరిగి పొందే అవకాశం ఉన్నది. అలాగే కొంతమంది ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. అలాగే మీరు కంప్లీట్గా ప్రస్తుతం చేస్తున్నటువంటి వ్యాపారం మానేసి ఉద్యోగంలో చేరాలనుకున్నా, ఉద్యోగం చేస్తున్న వాళ్ళు వ్యాపారంలోకి మారాలన్నా ఇది కొంతవరకు అనుకూలమైనటువంటి సమయం. అలాగే అటు మీరు రాజకీయ రంగంలో ఉన్న, సినిమా రంగంలో ఉన్న కొన్ని కొత్త ప్రయత్నాలు మీకు అనుకూలించే అవకాశం ఉన్నది. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి వృత్తి మారే అవకాశం ఉంది. దానికన్నా పై వృత్తిలోకి వెళ్ళే అవకాశం ఉంది. రెగ్యులర్గా చేసే ఉద్యోగులు అయితే ప్రమోషన్ లాంటిది పొందుతూ ఉంటారు. ప్రధానంగా ఇక్కడ 2 విషయాలు మనకి సపోర్ట్ చేస్తున్నాయి. ఒకటి, తృతీయాధిపతిగా ఉన్నటువంటి గురువు 10వ స్థానంలో ఉచ్చ స్థితిలో ఉండడం. ఆ 10వ స్థానంలో ఉన్నటువంటి గురువుకి దిగ్బలుడైనటువంటి రవి 10వ స్థాన సంచారం. అంటే 10మలో రవి దిగ్బలుడు అంటే ఉచ్చ గ్రహంతో సమానమైన ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వృత్తిలో ప్రమోషన్ కానీ, అలాగే హోదా పెరగడం కానీ, కొత్త ఉద్యోగాలు ఫలించడం కానీ జరిగే అవకాశం ఉంది. అవి మరింత హోదాకరంగా ఉంది. అలాగే కొత్తగా ఉద్యోగంలో ఇంటర్వ్యూలు ఇచ్చి జాబ్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి మీ యొక్క ఉద్యోగ ఆర్డర్ లెటరు త్వరలో పొందే అవకాశం ఉన్నది. అలాగే ఇదే వారంలో బుధుడు భాగ్యాధిపతిగా రాజ్యస్థాన ప్రవేశం కూడా జాతకుల యొక్క ఉన్నత స్థితికి, అభివృద్ధికి కారణం తెలియజేస్తుంది. కాబట్టి ఇవన్నీ ఈ జాతకుడికి చాలా సపోర్ట్ చేస్తున్నాయి. అయితే ఒక్క విషయంలో మాత్రం 5వ స్థానంలో ఉన్నటువంటి కేతువు యాస్టేజ్గా గతంలో చెప్పినట్టు ఈ స్పెక్యులేషను, షేర్ మార్కెట్ వాటికి దూరంగా ఉండడం మంచిది. అలాగే కొన్ని డిసప్పాయింట్మెంట్స్ కూడా జీవితంలో పొందే అవకాశం ఉంది. కాబట్టి దేని మీద కూడా అతిగా ఆశ పెట్టుకోవద్దు.
కృత్రిమైనటువంటి ఈజీ మనీ కోసం ఆశపడకుండా రియల్టీగా మీ టాలెంట్ ప్రకారం మీకు ఉన్న దానితో ప్రయత్నం చేస్తే మీ అర్హత బట్టి మీకు ఏదైనా మీరు ఈ వారంలో సాధించవచ్చు. శ్రీమాత్రే నమః. జై గురు దత్తాత్రేయ నమః. తులారాశి వారికి 12వ స్థానంలో శుక్రగ్రహ ప్రవేశం. ఒక విధంగా 12వ స్థానంలోకి శుక్రుడు వచ్చినప్పుడు చాలా కాలంగా జాతకుడు దేని మీద అయితే మనసు పెట్టుకున్నాడో, ఏదైతే చేద్దాం అనుకున్నాడో అవి ఖచ్చితంగా చేయడం జరుగుతూ ఉంటుంది. తన మనసులో ఉన్నటువంటి కోరికలు నెరవేర్చుకోవడానికి, తనతో ఇష్టంగా ఉన్నవాన్ని ఇష్టమైన వాన్ని కలుసుకోవడానికి, ఏదైనా ఒక రహస్య ప్రదేశంలో 1-2 రోజులు ప్రశాంతంగా గడపడానికి అవకాశం ఈ రాశి వారికి ఈ వారంలో కలిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా మీ జీవితంలో ఒక కొత్త పరిచయం కొంత ఆనందాన్ని కలిగించే అవకాశం ఉంది. వారికి మీరు విలువైనటువంటి అపురూపమైనటువంటి బహుమతి ఏదో ఒక కానుక రూపంలో ఇవ్వడం జరుగుతుంది. అలాగే కొంతమంది కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి, అంటే భార్య, పిల్లలు, సిస్టర్స్, వాళ్ళకి కొన్ని పట్టు వస్త్రాలు, బట్టలు పెట్టడం, ఏదైనా ఒక పుణ్య కార్యక్రమం, పూజా కార్యక్రమం పేరుతో వాళ్ళని సత్కరించడము జరిగే అవకాశం ఉంది. మొత్తం మీద ధన వ్యయం అధికంగా ఉంటుంది. ఇక ప్రధానంగా కేతువు లాభస్థాన సంచారం వల్ల ఎక్కువ గురువు గారి ఆశీర్వాదం పొందడం కానీ, మీరు ఎవరినైతే గురువుగా భావిస్తారో వారి ద్వారా మీకు ఒక శుభం కలగడం కానీ, వారి ద్వారా మీకు కొన్ని ప్రయత్నాలు నెరవేరడం కానీ జరిగే అవకాశం ఉంది. ఏదైనా భగవంతుడి అనుగ్రహం కూడా, విఘ్నేశ్వరుడు ఆరాధన వల్ల, వినాయకుడిని పూజించడం వల్ల మీరు అనుకున్నది సాధించడానికి కొన్ని అడ్డంకులు కూడా తొలగే అవకాశం ఉంది. అంటే ఏదైనా ఎటువంటి గ్రహంతో కలగకుండా ఈ కేతు 11వ స్థానంలో సంచరించడం వల్ల మీకు ఈ విఘ్నేశ్వరుడు ఆరాధన వల్ల మీ ప్రయత్నం నెరవేరుతుంది. ఇక స్త్రీలకి, ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. గతంలో ఏదో కారణాల వల్ల ఉద్యోగం పోగొట్టుకోవడం కానీ, మానివేయడం కానీ, అనారోగ్య కారణాల వల్ల, వేరే కారణాల వల్ల మళ్ళా కొంత గ్యాప్ వచ్చిన తర్వాత కొత్త ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి ఈ సమయంలో మీ ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉన్నది. అంటే గతంలో మీరు రిజైన్ చేసిన కంపెనీకే మళ్ళా చేరినా ఆశ్చర్యపడక్కర్లేదు. గతంలో పోగొట్టుకున్న ఉద్యోగం తిరిగి పొందే అవకాశం ఉంది. ఎందుకంటే మీకు 6వ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు ప్రస్తుతం వక్రగమనంలో ఉన్నాడు. మరి ఆ కారణం వల్ల మీరు ఏదైనా గతంలో ప్రయత్నం చేసి వదిలివేసింది తిరిగి పొందే అవకాశం ఉన్నది. అలాగే కొంతమంది ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. అలాగే మీరు కంప్లీట్గా ప్రస్తుతం చేస్తున్నటువంటి వ్యాపారం మానేసి ఉద్యోగంలో చేరాలనుకున్నా, ఉద్యోగం చేస్తున్న వాళ్ళు వ్యాపారంలోకి మారాలన్నా ఇది కొంతవరకు అనుకూలమైనటువంటి సమయం. అలాగే అటు మీరు రాజకీయ రంగంలో ఉన్న, సినిమా రంగంలో ఉన్న కొన్ని కొత్త ప్రయత్నాలు మీకు అనుకూలించే అవకాశం ఉన్నది. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి వృత్తి మారే అవకాశం ఉంది, దానికన్నా పై వృత్తిలోకి వెళ్ళే అవకాశం ఉంది. రెగ్యులర్గా చేసే ఉద్యోగులు అయితే ప్రమోషన్ లాంటిది పొందుతూ ఉంటారు. ప్రధానంగా ఇక్కడ 2 విషయాలు మనకి సపోర్ట్ చేస్తున్నాయి. ఒకటి, తృతీయాధిపతిగా ఉన్నటువంటి గురువు 10వ స్థానంలో ఉచ్చ స్థితిలో ఉండడం. ఆ 10వ స్థానంలో ఉన్నటువంటి గురువుకి దిగ్బలుడైనటువంటి రవి 10వ స్థాన సంచారం. అంటే 10మలో రవి దిగ్బలుడు అంటే ఉచ్చ గ్రహంతో సమానమైన ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వృత్తిలో ప్రమోషన్ కానీ, అలాగే హోదా పెరగడం కానీ, కొత్త ఉద్యోగాలు ఫలించడం కానీ జరిగే అవకాశం ఉంది. అవి మరింత హోదాకరంగా ఉంది. అలాగే కొత్తగా ఉద్యోగంలో ఇంటర్వ్యూలు ఇచ్చి జాబ్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి మీ యొక్క ఉద్యోగ ఆర్డర్ లెటరు త్వరలో పొందే అవకాశం ఉన్నది. అలాగే ఇదే వారంలో బుధుడు భాగ్యాధిపతిగా రాజ్యస్థాన ప్రవేశం కూడా జాతకుల యొక్క ఉన్నత స్థితికి, అభివృద్ధికి కారణం తెలియజేస్తుంది. కాబట్టి ఇవన్నీ ఈ జాతకుడికి చాలా సపోర్ట్ చేస్తున్నాయి. అయితే ఒక్క విషయంలో మాత్రం 5వ స్థానంలో ఉన్నటువంటి కేతువు యాస్టేజ్గా గతంలో చెప్పినట్టు ఈ స్పెక్యులేషను, షేర్ మార్కెట్ వాటికి దూరంగా ఉండడం మంచిది.
అలాగే కొన్ని డిసప్పాయింట్మెంట్స్ కూడా జీవితంలో పొందే అవకాశం ఉంది కాబట్టి దేని మీద కూడా అతిగా ఆశ పెట్టుకోవద్దు. కృత్రిమైనటువంటి ఈజీ మనీ కోసం ఆశపడకుండా రియల్టీగా మీ టాలెంట్ ప్రకారం మీకున్న దానితో ప్రయత్నం చేస్తే మీ అర్హత బట్టి మీకు ఏదైనా మీరు ఈ వారంలో సాధించవచ్చు.